తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు కార్మిక సోదరి సోదరీమణులందరికీ తెలియజేయండి ఏమనగా ఈ రోజు కార్మికులందరికీ కూడా శుభవార్త. మనందరం కూడా 9 to 9 కాల్ షీట్ విషయంలో కానీ సండేల విషయంలో కానీ ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా కార్మికులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేసిన ప్రభుత్వ కమిటీచే వారి సూచనల మేరకు ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో కేఎల్ నాగ్ని గారి సమక్షంలో అధ్యక్షులు సురేష్ బాబు గారు, అశోక్ కుమార్ గారు, రామదాస్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, సుప్రియ గారు, శ్రీవంత్ రవికిషోర్ గారు ఇంకా మిగిలిన నిర్మాతల సమక్షంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మన ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అందరికీ కూడా పాల్గొనడం జరిగింది. మనందరి లక్ష్యం ఒకటే, ఏదైతే మనం సండేలు కానీ 9 to 9 కానీ కోల్పోయామని భావించామో ఆ రెండు విషయాల్లో మేము ఛాంబర్ వారితో చర్చించడం జరిగింది. ఈ రోజు వారు కేఎల్ నాగ్ని గారి సమక్షంలో చాలా సానుకూలంగా స్పందించి అనేక అంశాలు చర్చలు రావడం జరిగింది. ముఖ్యంగా సండేల విషయంలో మాకు తప్పనిసరిగా కావాలని కోరిన పిదప వారు అంగీకరించిన విషయానికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సండేలు ప్రతి సండే కూడా డబుల్ కాల్ షీట్ అవ్వడానికి వారు అంగీకరించడం జరిగింది. అలాగే 9 to 9 కాల్ షీట్ విషయంలో కూడా ఇప్పటి వరకు 1.3% తీసుకుంటున్నాము. దాన్ని పెంచాలని కోరిన పిదప ఇండివిజువల్ గా ప్రతి యూనియన్ కూడా అగ్రిమెంట్లు ఉంటాయి కాబట్టి ఆ అగ్రిమెంట్లు అప్పుడు ఏ యూనియన్ ని ఏ డైలీ వర్కర్స్ లో ఉన్న యూనియన్ అన్నింటిని కూడా పరిగణలో తీసుకొని వారితో చర్చించి వారికి పెంచుతామని చెప్పడం జరిగింది. దానికి మేము ఇరువురు కూడా అంగీకరించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి కార్మికుడు బాగుండాలని నిర్మాత కూడా కోరుకుంటారు కాబట్టి అలాగే మనం కూడా నిర్మాతలు బాగుండాలని కోరుకోవాలి. ఏ చిన్న సమస్య వచ్చినా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆధ్వర్యంలో చర్చించుకోవాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఎవరైనా తీసుకొని డైరెక్ట్ గా నిర్మాతలతో మాట్లాడకూడదు అని ఈ రోజు చర్చించడం జరిగింది. అలాగే ఇటు ఫెడరేషన్ నుంచి కానీ ఇటు నిర్మాతల దగ్గర నుంచి కానీ ఎటువంటి తప్పులు జరగకుండా ఒక డిసిప్లినరీ కమిటీ వేసుకోవడం జరిగింది. అలాగే ఫైటర్లు డాన్సర్ల విషయంలో కూడా అనేక అంశాలు చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా హైపెక్ మీటింగ్ ఏర్పాటు చేసి వాటిలో చర్చించుకుంటామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మన కార్మికులు అందరూ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి. కాబట్టి మన కార్మికులను ఉద్దేశించి నిర్మాతలు ఈ రోజు మనం ఏదైతే కోల్పోయామో ఆ సండేల విషయంలో డబుల్ కాల్ షీట్ ఇచ్చినందుకు వారికి, అలాగే 9 to 9 కాల్ షీట్ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించినందుకు వారందరికీ పేరు పేరున మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.